హాయ్, నేను ఈరోజు పచ్చిజొన్న పిండితోటి చిక్కుడుగాయ కుడుములు చేస్తున్నాను. నార్మల్గా అందరూ బియ్యం పిండితోటి కుడుములు చేస్తారు, కానీ ఇది హెల్దీ అంటే డైట్ ఫాలో అయ్యే వాళ్ళు, డయాబెటిక్ పేషెంట్స్ కుడుములు ఇట్లా రైస్ ఫ్లోర్ అయ్యేసరికి తినరు కదా, అందుకనే ఇలా ఒకసారి ట్రై చేసి చూద్దామని చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. దానికి సైడ్ డిష్గా నేను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కారం చేశాను, ఎందుకంటే పచ్చిజొన్న పిండి కొంచెం చేదుగా ఒగరుగా ఉంటుంది. దానికి ఇట్లా కారంగా పెట్టుకుంటే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, అందుకని ఇలా ట్రై చేశాను. అండ్ చిక్కుడుకాయ కూడా మనము కుక్కర్లో బాయిల్ చేస్తున్నాం కదా, సో దాంట్లో ఉండే న్యూట్రియన్స్ ప్రోటీన్స్ అలానే ఉంటాయి. ఆ వాటర్ తోటే మనము ఈ కుడుములు అనేది కలుపుకుంటాము. సో ఈ వెజిటేబుల్లో ఉండే ప్రోటీన్స్ ఎక్కడికి పోవు, అండ్ ఈ జొన్న పిండిలో కార్బోహైడ్రేట్స్ ఉండవు. ఇది ఇంకా పచ్చి ఉల్లిగడ్డ అనేది కూడా హెల్దీ అండి. ఆల్ ఓవర్ ఇది చాలా హెల్దీ ఫుడ్. బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్లో కానీ ట్రై చేయండి. దీన్ని ఇప్పుడు అందరి దగ్గర కుడుముల చేసే బౌల్స్ ఉండవు కదా, సో ఇట్లా ఇడ్లీ పాత్ర పెట్టేసేసుకోవచ్చు. ఇడ్లీది స్టాండ్ ఉంటుంది కదా, అందులో నార్మల్గా ఇడ్లీకి ఎట్లా ప్రీ హీట్ చేస్తామో సేమ్ అలానే ఇది కూడా ప్రీ హీట్ చేయాలి. చేసేసి మనం కుడుములు అనేది దానిపైన పెట్టేసేసుకొని ఒక 20 minutes వరకు అట్లా ఉడకనివ్వాలి. అంటే అది మనం చెక్ చేసుకోవాలి కూడా, ఎక్కడి వరకు వచ్చింది స్టేజ్ అనేది, అంటే అయిపోయిందా కాలేదా అనేది. తినడానికైతే చాలా బాగుంది. ట్రై చేస్తే మీకు కూడా తెలుస్తుంది. కామెంట్ పెట్టండి మీరు ట్రై చేశాక ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.